హాయ్ అండి. ఈరోజు మరొక మంచి మాటతో నేను మీ ముందుకు వస్తున్నాను. మంచి చేసే అలవాటు ఉన్న వారికి, మంచిని మరి అభినందించే లక్షణం ఉన్న వారికి మనసు ఎప్పుడు కూడా హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే మన జీవితం కూడా ఆనందమయమవుతుందండి. పనికిరాని వస్తువులు ఈ ఇంటికి బరువు, పనికిమాలిన ఆలోచనలు మన మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు ఈ భూమికే బరువు అన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ. మంచి ఆలోచనలు ఉన్నవాడు, మంచి లక్షణాలు ఉన్న వాళ్లకు ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది. అలాగే పనికిరాని వస్తువు ఏ విధంగా అయితే మన ఇంట్లో ఉంచుకోకుండా ఉంటామో అది బరువు. పనికిరాని వస్తువులని మన ఇంట్లో ఉంటే బరువు. అలాగే మరి పరుల సొమ్మును ఆశించేవాడు ఈ భూమికే బరువు అన్నట్టు. అలా దయచేసి గ్రహించండి మంచి మాటను. పనికిమాలిన ఆలోచనలను కూడా మీ మనసులో పెట్టుకోకండి. అనవసరమైనటువంటి పనికిమాలిన ఆలోచనల వల్ల మీ గుండె బరువైతుంది, మీ మనసు బరువైతుంది. ఓకేనా? ఇట్లు మీ పంతులమ్మ రమాదేవి. థ్యాంక్ యూ అండి. మీరు నా కొత్త ఛానల్ను రమాదేవి వ్లాగ్స్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ బాయ్.